నమస్తే. తిరుమల శ్రీ పివివి సత్యనారాయణ గారి రచన దయ్యం వలచిన రాత్రి. రాత్రి 10 గంటలవుతుంది. అమావాస్య చీకటి కాటుకల చిక్కగా దుష్టుడి మనసులా నల్లగా అలుముకుంది. శీతాకాలమేమో గ్రామం సందకడనే చీకటి దుప్పటి కప్పేసుకోవడంతో గ్రామస్తులంతా చలికి ముసుగులు దన్ని నిద్రాదేవి ఒళ్ళో వెచ్చగా ఒరిగిపోయారు. ఊరికి ఉత్తరాన ఉన్న చింతతోపులో చెట్లు దయ్యాలలా తలలు విరబోసుకుని గాలికి భయంకరంగా ఊగుతున్నాయి. దట్టంగా నిండుకున్న చీకట్లో కీచురాళ్ల ధ్వనులు, తీతుగు పిట్టల కూతలు, గాలి వేసే ఊళలు, ఏవేవో వింత శబ్దాలు. స్వైర విహారం చేస్తున్న మిణుగురు పురుగుల మెరుపు కాంతులు తప్ప గుండెలు అవిసే నిశ్శబ్దం ఆవహించుకుంది. వాచ్ టవర్స్ నుండి కనిపెడుతున్న పహారాగాళ్లల చెట్ల మీదున్న గుడ్లగూబల కళ్ళు టార్చ్ లైట్స్లా చీకట్లో వెలుగుతున్నాయి. అదే సమయంలో తెల్లటి చీరలో ఉన్న ఓ స్త్రీ ఆకారం ఆ చింతతోపులో నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ ఒంటరిగా తిరుగాడుతోంది. ఆమెను చూసి కాబోలు ఓ చెట్టు మొదట్లో మూడంక వేసుకుని పడుకున్న కుక్క ఒకటి మొరిగింది. తర్వాత ఎవరో పోయినట్లు మోర పైకెత్తి ఏడ్పు లంకించుకుంది. చెట్ల మీద ప్రశాంతంగా నిద్రిస్తున్న పక్షులలో ఓ క్షణం కలకలం రేగింది. కుక్క పడుకున్న చోటు నుండి కదలకుండా ఏడుస్తూనే ఉంది. హఠాత్తుగా నిల్చుండిపోయింది ఆ స్త్రీ. కట్టెదుట ప్రత్యక్షమైన ఆకారాన్ని చూడటంతో కెవ్వున అరచి తెలివి తప్పి దబ్బున నేలపైన పడిపోయింది. దయ్యాలు, భూతాలు, నాన్సెన్స్, అదంతా మన చిత్తభ్రమ. మన మనసులోని భయాలే దయ్యాలై మనల్ని భయపెడుతుంటాయి అన్నాడు నాయుడు గారి బుల్లెబ్బాయి. లోకంలో మనిషిని మించిన దయ్యం ఎక్కడుంటుంది? బుల్లెబ్బాయికి 20 ఏళ్లుంటాయి. హ్యాండ్సమ్గా ఉంటాడు. పల్లెలో పుట్టి పల్లెలో పెరిగిన 16 అణాల రైతు బిడ్డ. కానీ పల్లె ప్రజలలో ఉండే మూఢనమ్మకాలకు దూరం. చిన్నప్పటి నుంచి దయ్యాల కబుర్లు, కథలు వింటూ పెరిగినా వాటి మీద నమ్మకం లేదు అతనికి. ఒకవేళ నిజంగానే నీకు దయ్యం ఎదురైతే ఏం చేస్తావు అడిగాడు కృష్ణ. దాని పుట్టుపూర్వోత్తరాలు కనుక్కుంటాను అన్నాడు బుల్లెబ్బాయి. అంత మొనగాడివా? వెటకారంగా అడిగాడు ఎర్రయ్య. దయ్యం అనేదే ఉంటే పంపించి చూడు, దానితో ఆడుకుని నేనెంతటి మొనగాడినో దానికే చూపిస్తాను అన్నాడు. నవ్వాడు బుల్లెబ్బాయి. అయితే నీకు దయ్యాలంటే అసలు భయం లేదంటావు రెట్టించాడు రాములు. దయ్యాలంటే భయమే కాదు, వాటి ఉనికి మీద నాకు నమ్మకం కూడా లేదు దృఢంగా అన్నాడు బుల్లెబ్బాయి. ముఖాలు చూసుకున్నారు మిత్రులు ముగ్గురు. ఆ నలుగురు ఇంచుమించు ఒకే వయసు వాళ్లే. చిన్నప్పటి నుంచి ఆడుతూ పాడుతూ కలిసి పెరిగిన వాళ్లే. గ్రామంలో ఉన్న బళ్ళో 10వ తరగతి వరకు చదువుకుని పై చదువులు చదివితే మాత్రం ఉద్యోగాలు దొరుకుతున్నాయా ఏమిటి అనుకుని తండ్రుల వ్యవసాయంలో సాయం చేయసాగారు. ఇంతకు వారి దెయ్యాల సంభాషణకు మూలం ఏమిటంటే కాలక్షేపం కోసం కథల పుస్తకాలు చదవటం అలవాటు ఆ మిత్రులకు. క్రైమ్ కథలంటే మరీ ఇష్టం. సమీపంలోని టౌన్కు వెళ్ళినప్పుడల్లా ఎవరికి కనిపించిన పత్రికలు వారు తీసుకొస్తుంటారు. వాటిని తమ మధ్య సర్క్యులేట్ చేసుకుంటుంటారు. 2 రోజుల క్రితం ఎరువులు కొనటానికి టౌన్కు వెళ్ళిన ఎర్రయ్య స్టాండ్స్లో ఓ కొత్త పత్రికను చూడటం జరిగింది. ఓసారి దాన్ని తిరగేసి చూసి వెంటనే కొనేశాడు. అందులోని కథలు, బొమ్మలు ఆకట్టుకోవటంతో 2 రోజుల్లోనే దాన్ని చదవటం పూర్తి చేసేశారు ఎర్రయ్య, కృష్ణుడు, రాములును. తర్వాత వాళ్ళు దాని గురించే చర్చించుకుంటుంటే బుల్లెబ్బాయి అక్కడికి రావటం జరిగింది. దీని మీద భయానక మాసపత్రిక అని రాసుంది. అంత భయానకంగా ఉంటుందా? ఆశ్చర్యంగా అడిగాడు బుల్లెబ్బాయి. చదివి చూడు అన్నాడు ఎర్రయ్య. బుల్లెబ్బాయి పత్రిక తిరగేసి దీని నిండా దయ్యాలు భూతాలే కనిపిస్తున్నాయి అన్నాడు నవ్వుతూ. నేరాలు ఘోరాలు కూడాను అన్నాడు రాములు. ఆ విధంగా మిత్రుల సంభాషణ అసలు దయ్యాలనేవి ఉన్నాయా లేవా అన్న విషయంపైకి దారితీసింది. పత్రిక చదువు, నీకే తెలుస్తుంది అన్నారు వాళ్ళు. కథలు వేరు, కఠిన సత్యాలు వేరు అన్నాడు అతను.
చినికి చినికి గాలివాన అయినట్లు వారి వాదం పందాల వరకు దారితీసింది. మన ఊరి బయటున్న చింతతోపులో దెయ్యాలు తిరుగుతున్నాయంటారు. అప్పుడప్పుడు రాత్రుల్లో మన గ్రామంలో ఎందరికో అవి కనిపించిన దాఖలాలు ఉన్నాయి అన్నాడు కృష్ణ. అవన్నీ నీడల్ని చూసి దడుచుకునే కేసులు, నేను నమ్మను అంటూ కొట్టిపారేశాడు బుల్లెబ్బాయి. సరే, మనం ఓ పందెం వేసుకుందాం. రాబోయే అమావాస్య నాటి రాత్రంతా చింతతోపులో ఒంటరిగా గడపాలి నువ్వు. అప్పుడే నీకు నిజంగా దెయ్యాలంటే భయం లేదని నమ్ముతాం అంటూ సవాలు విసిరాడు రాములు. తప్పకుండా, దెయ్యం కనిపించాలే గాని దానితో ఓ ఆట ఆడుకోను అన్నాడు బుల్లెబ్బాయి నవ్వుతూ. పరిహాసానికి పోయి ప్రాణం మీదకు తెచ్చుకోవద్దురా బుల్లెబ్బాయి, హెచ్చరించాడు ఎర్రయ్య. నో ప్రాబ్లం, పందెం ఏమిటో చెప్పండి అన్నాడు బుల్లెబ్బాయి. నువ్వు నిజంగానే అమావాస్య నాటి రాత్రంతా చింతతోపులో గడిపి వచ్చావంటే మగధీర బిరుదుతో నిన్ను సత్కరిస్తాం అన్నాడు ఎర్రయ్య. నాకు బిరుదులొద్దు. పందెంలో నేను గెలిస్తే మీరు ముగ్గురు మా పొలంలో వారం వేసి రోజులు పనిచేయాలి. మీరు గెలిస్తే నేను మీ పొలాలలో పనిచేస్తాను చెప్పాడు బుల్లెబ్బాయి. మిగతా వారు ముఖాలు చూసుకుని సరే అన్నారు. ఆ రోజు ఆదివారం, బహుళ అమావాస్య. చీకటికి భయపడి కాబోలు చంద్రుడు అంబరంలో అడుగు పెట్టలేదు. నలరేడును కానక బిక్కుబిక్కుమంటున్నాయి నక్షత్రాలు. చింతతోపు చీకట్లో జలకాలాడుతోంది. దూరంగా ఉన్న గోదావరి మించి వీస్తున్న గాలి హోరు జోరు పెరగటంతో దయ్యాల్లా నిల్చున్న చింత చెట్లు పూనకం వచ్చినట్లు తలలు ఊపుతున్నాయి. కీచురాళ్లు సంగీతం పాడుతుంటే, లయగా గాలి ఈల వేస్తుంటే, మిణుగురు పురుగులు ఫ్లయింగ్ సాసర్స్లా ఎగురుతూ చీకటికి వెలుగు చూపటానికి వృధా ప్రయాసపడుతుంటే, నిశ్శబ్దం తోపును ఏలుతుంటే, చెట్ల మీద గుడ్లగూబలు టార్చ్ లైట్ లాంటి కనుగుడ్లతో చూస్తూ ఉండి ఉండి అరుస్తుంటే అక్కడి వాతావరణం భయానకంగా ఎంతటి ధైర్యవంతుడికైనా గుండెలు అవిసేలా ఉంది. రాత్రి 10 గంటలకు ఆ చింతతోపులో అడుగుపెట్టాడు బుల్లెబ్బాయి. చేతిలో పెన్ టార్చి ఉంది. ఆ వాతావరణం చూస్తే ఓ క్షణం ఏదో భీతి కలిగింది అతనికి. పెన్ టార్చి గుడ్డి వెలుతురులో తోపంతా తిరిగి వచ్చాడు. ఓ చింత చెట్టు కింద కూర్చుంటుంటే ఆ సాయంత్రం ఎర్రయ్య అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. ఒరేయ్, దయ్యాలు చింత చెట్ల మీదే ఉంటాయి. నువ్వు వెళ్తున్నది చింతతోపుకు. ఎందుకైనా మంచిది, ఇంకోసారి ఆలోచించుకోరా అన్నాడు. చిన్నగా నవ్వుకున్నాడు. ఇంతలో ఎక్కడ్నుంచో కుక్క మొరుగుడు, ఆ తర్వాత ఏడ్పు, పక్షుల కలవరం వినవచ్చాయి. ఉన్నట్టుండి కెవ్వుమన్న స్త్రీ కేక వినిపించడంతో అదిరిపడ్డాడు బుల్లెబ్బాయి. చటుక్కున లేచి నిల్చున్నాడు. కేక పెట్టింది ఎవరో, ఎటువైపు నుండి వచ్చిందో తెలియలేదు. ఎవరది, ఏమైంది అంటూ తోచిన దిశగా అడుగులు వేశాడు. 4 అడుగులు వేసేసరికి ఎవరో కొట్టినట్లు చేతిలోని పెన్ టార్చి ఎగిరి ఎక్కడో పడిపోయింది. దాంతో ఆ గుడ్డి వెలుతురు కూడా లేకుండా పోయింది. కాసేపు ఆ చీకట్లో గుడ్డివాడిలా తడుముకుంటూ తిరిగాడు. ఎవరూ కనిపించలేదు. ఈసారి సౌండ్స్కు తోడు కుక్క ఆగి ఆగి ఏడుస్తోంది. అదే సమయంలో ఎక్కడి నుండో అడుగుల శబ్దం వినవచ్చింది. ఆగి చెవులు రిక్కించాడు. చప్పుడు ఆగిపోయింది. మళ్ళీ ముందుకు సాగాడు. 2 అడుగులు వేశాడో లేదో పాదాల చప్పుడు మళ్ళీ వినవచ్చింది. తననెవరో వెంబడిస్తున్నారనిపించింది. నిశ్శబ్దంగా అటువైపు నడిచాడు. కొన్ని అడుగుల దూరం వెళ్లేసరికి తెల్లటి ఆకారం ఒకటి చీకట్లో కదులుతున్నట్లనిపించింది. ఎవరది అంటూ అటువైపు వెళ్ళాడు. ఆకారం ఓ చెట్టు వెనక అదృశ్యమైపోయింది. కళ్ళు చించుకుని చుట్టూ పరికించాడు. ఎవరూ కనిపించలేదు. అంతలో చేరువులో ఉన్న పొద దగ్గర చప్పుడయింది. అటువైపు గెంతాడు. ఎవరూ కనిపించలేదు. కానీ చప్పుడును బట్టి పెద్ద సర్పం ఒకటి తన కాళ్ళ దగ్గర నుండి జరజరా పాక్కుంటూ వెళ్ళిపోతున్నట్లు గ్రహించాడు. ఒళ్ళు జలధరించింది. ఓ క్షణం అక్కడే నిలబడిపోయి తిరుగుముఖం పట్టాడు. అదిగో అప్పుడే
అల్లంత దూరంలో ప్రత్యక్షమయ్యింది తెల్లటి ఆకారం. ఈసారి నిశ్శబ్దంగా అటువైపు నడిచాడు. ఆకారాన్ని సమీపించాక అది తెల్లచీరలో ఉన్న స్త్రీగా గ్రహించాడు. ఆ వేళప్పుడు ఆ నిర్జన ప్రదేశంలో ఆడమనిషి ఎలా వచ్చింది? ఆమె మనిషేనా, లేక అందరూ చెబుతున్న దెయ్యమా అన్న తలంపు కలగడంతో తెలియకుండానే అతని గుండె ఓ బీట్ని మిస్ చేసింది. ఆమె అతన్ని చూసినట్టు లేదు. మెల్లగా నడుచుకుంటూ వెళ్తోంది. చప్పుడు చేయకుండా అనుసరించాడు. చెట్టు పక్కగా వెళ్ళి నిల్చుంది ఆమె. వెనకగా వెళ్ళి నిల్చున్నాడు బుల్లెబ్బాయి. సెంటు వాసన అతని ముక్కుపుటాలను సోకింది. ఎవరు నువ్వు అన్నాడు. ఉలిక్కిపడి గిర్రున అతని వైపు తిరిగింది ఆమె. చీకట్లో ముఖం స్పష్టంగా కనిపించడం లేదు. ఎవరు నువ్వు ఆశ్చర్యంగా అడిగాడు మళ్ళీ. సమాధానంగా మంజుల హాసం ఒకటి సన్నగా వినిపించింది. గిర్రున వెనుదిరిగి ముందుకు నడిచిందామె. అతను విస్తుపోతూ అనుసరించాడు. దట్టంగా ఉన్న ఓ పదరింటి వద్ద హఠాత్తుగా ఆగింది. చటుక్కున అతని వైపు తిరిగి గాఢంగా కౌగిలించుకుంది. బుల్లెబ్బాయి తెల్లబోయాడు. ఆమె లతలా తనను అల్లుకుపోవడంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఆమె ఒంటి నుండి వస్తున్న సుగంధాలు మదికి ఆహ్లాదం కలిగిస్తుంటే ఆమె మృదు స్పర్శ, బిగి కౌగిలి, వేడి చుంబనాలు మత్తుకు గురిచేశాయి. ఆమె పరువాలు తనని ఆర్తిగా హత్తుకుంటుంటే వేడిగా కాలిపోతున్న ఆమె దేహం అతని శరీరంలో విద్యుత్ షాకును కలిగించింది. అతనిలో కోర్కె కోడెనాగులా చివాలున తలెత్తింది. ఎవరిమే? మనిషా? తన మిత్రులు చెప్పిన మోహిని పిశాచా? అతని సందేహాలకు జవాబులు లేవు. మెత్తగా ఒత్తుకుంటున్న ఆమె మేని స్పర్శతో రగిలిన మొగలి పొదలా అతని యవ్వనం బుసలు కొట్టింది. క్షణక్షణానికి ఉధృతమవుతున్న కాంక్షతో ఆమెను తన బిగి కౌగిట్లో బిగించి ఆమె ముఖమంతా ముద్దులతో ముంచెత్తాడు. ఆమె అధరాలను తన అధరాలతో పరామర్శించాడు. ఆమె కంఠాన్ని వెచ్చటి పెదవులతో రాస్తూ ఆమెలో అగ్ని రగిలించాడు. తమకంతో అతని వక్షానికి హత్తుకుపోయిందామె. మృదువుగా ఆమెను నేలపైన పూదీవెలలో పరుండబెట్టాడు. ఆ తర్వాత వారి నడుమ కాలం స్తంభించిపోయింది. బాలబానుడు లేత కిరణాలతో గ్రామానికి మేలుకొలుపు పలుకుతున్నాడు. మిత్రులు వచ్చి లేపేంత వరకు బుల్లెబ్బాయికి మెలకువ రానేలేదు. రాత్రి ఎక్కడ పడుకున్నాడో అక్కడే తీగలపైన పడుకుని ఉన్నాడు ఒంటరిగా. బుల్లెబ్బాయిని ప్రాణాలతో చూడటంతో మిత్రబృందానికి ప్రాణాలు కుదుటపడ్డాయి. నేనెక్కడున్నాను అడిగాడు బుల్లెబ్బాయి కన్నులు నులుముకుని చూస్తూ. చింతతోపులో అని జవాబిచ్చారు. ఏదో గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఆమె ఎక్కడా అని అడిగాడు. ఎవరు ఆశ్చర్యంగా అడిగింది మిత్రబృందం. రాత్రి నాతో గడిపిన యువతి చెప్పాడు బుల్లెబ్బాయి మెరిసే కళ్ళతో. నీకు దెయ్యం కనిపించిందా? ముగ్గురు ఒకేసారి అడిగారు ఉత్కంఠతో. దెయ్యమా? లేదే. మరి యువతి ఎవరు? ఆమె ఓ శృంగార దేవత. దాన్నే దయ్యాల భాషలో మోహిని పిశాచి అంటారు బాబూ అన్నాడు రాములు. చాచా, రాత్రంతా నాకు స్వర్గ సౌఖ్యాలను చవిచూపిన ఆ యువతిని దయ్యం అనడానికి మీకు నోరెలా వచ్చిందిరా? ఆమె మనలాగే మనిషి అన్నాడు బుల్లెబ్బాయి. ముఖాలు చూసుకున్నారు వాళ్ళు. రాత్రి తన అనుభవం గురించి విపులంగా చెప్పాడు బుల్లెబ్బాయి. ఆశ్చర్యపోయారంతా. ఎర్రియ సైగనందుకుని కృష్ణ వెళ్ళి చెట్టుచాటున నిల్చున్న ఓ యువతిని వెంటబెట్టుకొచ్చాడు. తెల్లగా పొట్టిగా ఉందామె. కొంచెం ఒళ్ళుంది. తెల్లచీర కట్టుకుంది. రాత్రి నీతో గడిపిన యువతి ఈమెనా అడిగాడు ఎర్రియ్య. బుల్లెబ్బాయి ఆమె వంక ఎగాదిగా చూసి తల అడ్డుగా తిప్పాడు. ఆమె స్లిమ్గా పొడవుగా నాజూకుగా ఉంటుంది అన్నాడు. ఈమె ఎవరు? మిత్రులు చెప్పింది ఆలకించి మిక్కిలి ఆశ్చర్యపోయాడతను. బుల్లెబ్బాయి గుండె ధైర్యాన్ని బాగా ఎరుగుదురు అతని మిత్రులు. పందెంలో అతను గెలిచినట్లయితే తామంతా అతని పొలంలో పనిచేయాల్సి ఉంటుంది. చింతతోపులోని దెయ్యం ఎప్పుడు పడితే అప్పుడు కనిపించకపోవచ్చును. ఒకవేళ ఆ రోజు బుల్లెబ్బాయికి దెయ్యం కనిపించకపోతే
అతను పందెం గెలవటం ఖాయం. అందుకే ఎందుకైనా మంచిదని పక్క ఊరి నుంచి నాటకాలు వేసే శకుంతలను తీసుకువచ్చారు దెయ్యం వేషం వేయడానికి. ఆ వేళప్పుడు చింతతోపులోకి వెళ్ళడానికి మొదట ఆమె ఒప్పుకోలేదు. తాము ఆమె వెనకే నీడలా ఉంటామని హామీ ఇవ్వడంతో దెయ్యం వేషంలో ఓ గంటసేపు చింతతోపులో తిరగడానికి ఒప్పుకుంది. కాసేపటికే ఆమెకు నిజం దెయ్యం కనపడటంతో భయంతో వెర్రి కేకపెట్టి స్పృహ తప్పి పడిపోయింది. ఆమె కేకతో దడుచుకున్న మిత్రత్రయం అక్కడి నుంచి పలాయనం చిత్తగించింది. తెల్లవారాక వచ్చి చూస్తే పడున్న శకుంతల కనిపించింది. ఆమెను లేపి విషయం అడిగితే రాత్రి తనకు దెయ్యం ఎదురైందని చెప్పింది. నేను చూసిన దెయ్యం అచ్చు మీరు వర్ణించినట్లే ఉంది అంది శకుంతల బుల్లెబ్బాయితో, భయంతో గుండెలపైన చెయ్యి వేసుకుంటూ. అంటే రాత్రి నాతో గడిపింది? తెల్లబోయాడు అతను. అతని మదిలో ఆమె రూపం మెదిలింది. తెల్ల చీర, విరబోసుకున్న కురులు, అడుగులో అడుగు వేసుకుంటూ ఆ నడక, తపనతో తనను కౌగిలించుకున్న తీరు. ఆ వేళప్పుడు అటువంటి నిర్జన ప్రదేశంలో ఏ సామాన్య స్త్రీ అయినా ఒంటరిగా తిరుగాడుతుందా? అతని శరీరం భయంతో సన్నటి కంపనకు గురైంది. అయితే అది దెయ్యమేనంటారా అన్నాడు నిస్సందేహంగా. వయసులో ఉన్నవాళ్లు ఒంటరిగా కనపడితే మోహిని పిశాచాలు వెంటపడతాయట, మానవకాంతలుగా మారి తమ కోర్కెలను తీర్చుకుంటాయట అన్నాడు ఎర్రయ్య. నువ్వు చాలా అదృష్టవంతుడివి, ఇంకా ప్రాణాలతో ఉన్నావు. సాధారణంగా దయ్యాలతో రమించిన వారు బ్రతుకుండరని విన్నాను అన్నాడు కృష్ణ రిలీఫ్గా. అంతటి ధైర్యవంతుడికి గుండె జల్లుమంది బుల్లెబ్బాయికి. ఇప్పటికైనా ఒప్పుకుంటావా దయ్యాలున్నాయని నవ్వాడు రాములు. ఒప్పుకోవాలనే ఉంది, కానీ ఎందుకో ఆమె మనిషి కాదంటే నా మనసు అంగీకరించడం లేదురా అన్నాడు బుల్లెబ్బాయి సాలోచనగా. పందెం ఎగ్గొట్టడానికి నాటకం ఆడకురోయ్ అన్నాడు కృష్ణ. ఛ, అదేం కాదురా, నిజంగానే ఎటూ డిసైడ్ కాలేకపోతున్నాను నిజాయితీగా అన్నాడు బుల్లెబ్బాయి. ఒప్పుకోండి సార్, అది దెయ్యమేననడానికి నేనే సాక్ష్యం కదా అంది శకుంతల నవ్వుతూ. భుజాలు ఎగరేశాడు అతను. నాయుడు గారి బుల్లెబ్బాయికి చింతతోపులో మోహిని పిశాచి కనిపించిందన్న వార్త మంత్రగాడు వేసిన సాంబ్రాణి ధూపంలా గ్రామమంతటా గుప్పుమంది. అనవసరపు పందాలకు పోయి ప్రాణాలను రిస్కులో పెట్టుకున్నందుకు కొడుకును తల వాచేలా చివాట్లు పెట్టాడు నాయుడు. 60 ఏళ్ల ఆ ఊరి కరణంగారి 25 ఏళ్ల రెండో భార్య శేషారత్నం ఎర్రగా బుర్రగా నాజుకుగా ఉంటుంది, సోకులు చేస్తుంది. కరణంగారు పట్నం నుండి తెప్పించే పాయిజన్ సెంటుని వాడుతుంది. బుల్లెబ్బాయికి మోహిని పిశాచి కనిపించిందన్న వార్త ఆలకించి గుంబనంగా నవ్వుకుంది శేషారత్నం. కోడె వయసుతో, కండలు తిరిగిన దండలతో ఎన్నాళ్ళు ఊరించావురా కుర్రోడా. ఆ రోజు మీ మిత్రుల పందెం నీలాటి రేవు నుండి వస్తున్న నా చెవిన పడబట్టి గాని, లేకుంటే చిటారు కొమ్మను మిఠాయి పొట్లంలాగే మిగిలిపోయేవాడివి కదరా. రాత్రి నా ఒళ్లంతా హోనం చేసి మగాడివనిపించుకున్నావు. ఆ మధురానుభూతినే తలుచుకుంటూ మా ముసలాడితో జీవితమంతా గడిపేస్తాను. చిక్కిలిపై చేయి వేసుకుని అద్దంలో చూసుకుంటూ తన్మయత్వంతో అనుకుంది ఆమె. దయ్యం వలచిన రాత్రి. కథ సమాప్తం. మళ్ళీ కలుద్దాం. సెలవు.